హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఉదయాన్నే లేవగానే అయితే మంచిగా వర్షం పడుతుందండి. నైటే కొద్దిగా పడినట్టుంది, కొద్దిగా అయితే బాగా పడినట్టుంది, కానీ ఉదయం లెగ్గానే వర్షం ఇలా చూస్తే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వర్షం పడటం వల్ల ఇంకా పెద్దగా గాలులు అయితే వేస్తున్నాయి కదా, ఈ గాలుల వల్ల అయితే మామిడి చెట్టుకు ఉన్న మామిడికాయలు కూడా పడితే మా పాప వెళ్ళి త్వరగా ఫాస్ట్గా ఎవరు చూడకముందు వెళ్ళి ఒక 2 కాయలు అయితే పట్టుకొని వచ్చింది. వర్షం పడడం వల్ల చాలా మంచిగా ఉంది క్లైమేట్. అలాగే రోజు పెట్టుకున్నట్టయితే దీపం పెట్టుకున్నానండి యథావిధిగా. దీపం పెట్టుకున్న వెంటనే టీ అయితే పెట్టేసుకొని టీ కొద్దిగా తాగాము. అలాగే నేను మా పాప బిస్కెట్స్ అయితే తిన్నాము కొద్దిగా. ఇక్కడైతే మా పాపకైతే చిన్న బౌల్లో వేసి కొద్దిగా అయితే బిస్కెట్స్ వరకు అయితే ఇచ్చాను. టీయా వర్షం పడుతుంది కదా కొద్దిగా, ఇంకా 4 అయితే తనైతే 2 నాకు ఇచ్చేది, తను 2 తిన్నది. అలాగే చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఉప్మా అయితే తింటే చాలా బాగుంటుంది, వేడి ఉప్మా అయితే. అలాగే అయితే ఉప్మా చేసుకోవాలనిపించింది, ఉప్మా చేసేసుకున్నాను. ఉప్మా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అప్పుడైతే మా అమ్మ అయితే ఉప్మాలో తర్వంచారు వేసుకొని తినేది. అందరికీ వెంటనే కొద్దిగా వేరేలా అనిపించచ్చేమో, కానీ నాకైతే ఇలా అయితే చాలా ఇష్టము, ఉప్మాలో తర్వంచారు వేసుకొని తినడం. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంటుందండి. ఇంకా టైం అయిపోయిన తర్వాత పాపకైతే కొద్దిగా పెరుగన్నం పెట్టాను, కొద్దిగా తిన్నది. అందులో కొద్దిగా అయితే బయట ఉన్న ఆవుకైతే వేసేసాను. అలాగే కొద్దిగా అన్నం తినేక ఒక అరటిపండు పెట్టాను. అలాగే మధ్యాహ్నం లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు చేసుకున్నాము. ఇంకా మామిడికాయ పప్పు చేసుకున్న తర్వాత దాంట్లోకి అప్పడం వేపేసుకున్నాము. అప్పడం వేపేసుకొని మామిడికాయ పప్పుతో అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.